నార్కల్ జిల్లాలో ఇసుక రవాణాపై కలెక్టర్ పదవ సంతోష్ ఉక్కుపాదం మోపారని చెప్పవచ్చు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునంతల ఒంగూరు మండలంలోని ఇసుక రీచ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన ఇసుక మన వాహనం పోర్టల్ ద్వారా ఆన్లైన్లోని అనుమతులు ఉన్న వాహనాలు మాత్రమే ఇసుక తరలించాలని, నిబంధనలను అతిక్రమిస్తే అధికారులు సైతం బాధ్యత వహించాలని ఉంటుందని హెచ్చరించారు. పారదర్శకత కోసం సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. వాటర్ ప్రాబ్లమ్స్ లేకపోతే విలేజెస్ విలేజ్ మాట్లాడి స్టార్ట్ అవుతుంది. మనం స్టార్ట్ చేసినాక మళ్ళీ మధ్య మధ్య బ్రేక్ రిజెక్ట్ చేసుకుంటాం. ఆ డిస్టెన్స్ వచ్చేసి 6 కిలోమీటర్స్ సార్. 1200 పడుతుంది సార్. 1200కి ఇక్కడనే అయిపోతుంది సార్. నాకు వెళ్తే ఒక 100 రూపీస్ నాకే పడుతుంది. అందుకోసం నేను రిజెక్ట్ చేసుకుంటాను. దేనికి అయితే 1200 600 లేబర్ సార్. 100 రూపాయలు వాటర్ 700 డీజిల్ 300 400 పడుతుంది. జాబ్ పోతాయి. నేను ఈరోజు కేటగిరీగా చెప్తున్నాను. కెమెరా కూడా నేను చూస్తాను. 24 అవర్స్ చూస్తాను. ఓకే రిజెక్ట్ చేసి ఇసుక ఇక్కడ నుంచి బయటికి పోయిందని నాకు తెలుస్తుంది. అట్లా బయటికి పోయి రిజెక్ట్ అయినాక బయటకు పోయిందనుకో మీ జాబ్ పోతుంది. అండ్ తహసీల్దార్కి ఇది అవుతుంది సార్. పదరా అమరాబాద్ మండలం ఆప్షన్ యాక్సెప్ట్ అన్న రిజెక్ట్ అన్న బుకింగ్ వస్తుంది సార్. ఈ వెహికల్ బ్యాంక్